బీజేపీకి నిజానికి అది లేదు. కేంద్రం నుంచి మేము నిధులు తెస్తున్నాం, మోడీ మంచి చేస్తుండు, అవినీతి లేదని పాజిటివ్ వేవ్ను కూడా ఇక్కడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎక్కడైతే కోల్పోయిందో, టీఆర్ఎస్ కోల్పోయిన స్థానాన్ని కబ్జా చేయడంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఆ మేరకు పనిచేయడంలో విఫలమైంది. ఏదో ఒకటి రెండు చోట్ల మాట్లాడడం కానీ అంది వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. దాని కారణాలు ఏమైనా ఉండొచ్చులే కానీ నిజం మాత్రం అదే. అవకాశం వచ్చిండే 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత తెలంగాణలో 70 లక్షల ఓట్లు వచ్చినాయి, 35% ప్రజలు బీజేపీ వైపుకి వచ్చారనేటువంటిది దాన్ని కంటిన్యూ చేయడంలో పోయి ఇవాళ నిస్తేజంగా ఉండిపోయింది. పార్టీ ఏకంగా నిస్తేజంగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకంటే అది ప్యూర్లీ నాయకత్వము ఫెయిల్ అవ్వడం వల్లనే ఇప్పుడు తేరుకొని పాపం నేడు రైతు హామీల సాధన దీక్ష, సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్ తోటి ఈటల రాజేందర్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నామని 11 గంటల నుంచి సోమవారం ఉదయం 11 నుంచి మంగళవారం ఉదయం 11 గంటల దాకా రైతుల హామీ సాధన దీక్ష ఉంటుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, సన్నవడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు రైతు బంధు, రైతు కూలీలకు ఏటా 12,000 ఇస్తామన్న కాంగ్రెస్ నాయకుల హామీ, ఇవన్నీ కూడా నిరసన దీక్ష చేపడుతున్నామని, రైతులందరికీ రుణమాఫీ సమగ్రంగా. మరి ఎంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వస్తారో, ఎంతమంది ఎంపీలు వస్తారు, గెలిచిన దాంట్లో ఎంతమంది నాయకులు వస్తారో చూడాలి. ఆ తర్వాత జరుగుతుంది.